చూచుచున్న దేవుడు నీ కోసం పని చేస్తున్నారు. ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? చూచుచున్న దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు మొరపెడతా ఉన్నారు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఇశ్రాయేల్ రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. వారు మొరపెడుతున్నారు, ప్రభా ఈ వెట్టి చాకిరి చేయలేకపోతున్నామయ్యా, ఐగుప్తులో ఉన్న ప్రజలు మమ్మల్ని ఇంత భయంకరంగా మమ్మల్ని బానిసలుగా చూస్తూ మాతో పనులు చేయించుకుంటున్నారయ్యా, ఈ వెట్టి చాకరి గురించి వారు మొరపెట్టినప్పుడు దేవుడు విన్నాడు. వెంటనే సమాధానం ఇచ్చాడా? ఇది ఐగుప్తులో వీళ్ళు మొరపెడుతున్నారు. ఎక్కడో మిద్యాను దేశంలో ఉన్న మోషేను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మోషే ఇక్కడికి వచ్చిన వరకు, మోషే ఐగుప్తు వరకు వచ్చే వరకు వారు దేవుడు మా మొర విన్నారని వారికి తెలియదు. దేవుడు మా కోసం మోషేని సిద్ధపరిచి మిద్యాను దేశంలో మా కోసం తీసుకొస్తున్నారని వారికి తెలియదు. మిద్యాను దేశానికిలో ఉన్న మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 3వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. 3వ అధ్యాయము 6. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుడు వైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తుల్లో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూసారా, ఎక్కడో వాళ్ళు ఐగుప్తులో బాధపడతా ఉన్నారు. ప్రభా మాకు ఈ వెట్టి చాకిరి ఏంటయ్యా? మిద్యాను దేశంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు. చూసారా, వారికి తెలియకుండా వీరి సమస్య గురించి దేవుడు పని చేస్తా ఉన్నారు. నా జీవితంలో అనేకమైన విషయాలలో దేవుడు పని చేస్తా ఉన్నారా? దేవుడు తెలియకుండా నువ్వు మొరపెడుతున్నావు, నాకు సమాధానం దొరకట్లేదే. మోషే ఇక్కడికి వచ్చే వరకు, ఐగుప్తు నుంచి మిద్యాను దేశం నుంచి ఐగుప్తుకు వచ్చే వరకు వారికి ఎవ్వరికీ తెలియదు దేవుడు మా మొర వింటున్నాడు అని. కానీ మనము కూడా ప్రార్థన చేస్తున్నాం. అయ్యో, నా సమస్యను దేవుడు వింటున్నాడా? దేవుడు సహాయం చేస్తున్నాడా? అసలు ఆ సమస్య దేవుడికి అర్థమవుతుందా? నాకు ఆ సమస్యకు పరిష్కారం దేవుడు ఇస్తాడా అన్న ప్రశ్నతో ఉన్నావేమో. దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు. నీ కోసం నా కోసం పని చేస్తా ఉన్నారు. సెకండ్ పాయింట్ లో చూస్తే, ప్రార్థిస్తున్నా కానీ నా స్థితి ఇంకా దీన స్థితి అయిపోయింది అని అనుకుంటున్నావు. నేను ప్రార్థిస్తున్నా కానీ ఇంకా నేను దేని గురించి అయితే ప్రార్థిస్తున్నానో అది ఇంకా దీనంగా అయిపోయింది. ఇశ్రాయేల్ ప్రజలు మొరపెడుతున్నారు, ప్రభా ఈ వెట్టి చాకరి నుంచి మాకు విముక్తి దయచేయి ప్రభా. దేవుడు మోషేని పంపించాడు. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడినందుకు వారి యొక్క పనులు ఇంకా ఎక్కువైపోయినాయి. మీరు వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధిస్తారా అని చెప్పి ఫరో, నేను ఇంకా గడ్డి ఇవ్వను, ఇటుకలు ఇవ్వను, కానీ మీరు ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు అన్ని చేసేయాలి, ఆ యొక్క పని పూర్తి చేసి చూపించాలి అని వారి యొక్క స్థితి ఇంకా దీన దిశలోకి అయిపోయింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఏదైనా ప్రార్థిస్తున్నప్పుడు, ఏదైనా మన జీవితంలో ప్రార్థిస్తున్నప్పుడు, ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు అది ఇంకా లేట్ అవ్వడమో, అది ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోవడమో చూస్తే ఆ పరిస్థితిని చూసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా, మన దేవుడు దానిని వేరులతో సహా తీసేయడానికి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి అది ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అది ఇంకా దీన స్థితిలోకి, ఘోరమైన స్థితిలోకి లేట్ అవుతూ ఇంకా వేచి ఉండే సమయానికి వెళ్ళిపోతుంది. ఆ వేరులతో సహా సమస్యను తీసివేస్తున్నాడు. కాబట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో, నేను ప్రార్థిస్తున్నానే ఆ సమస్య గుండా ఇంకా దీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నానే అని నేను అనుకుంటున్నావా? దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆ సెకండ్ పాయింట్ లో బి చూసినట్లయితే, చూచుచున్న దేవుడు నిన్ను కాపాడతారు. ఆ ఐగుప్తులో నుంచి వాళ్ళు
ఐగుప్తులు ఆ యొక్క ఫరోకి బుద్ధి చెప్పడం కోసం దేవుడు 10 తెగుల్ని పంపించారు కదా. వాళ్ళు ఎక్కడున్నారు? ఇశ్రాయేల్ ప్రజలందరూ వారు కూడా ఐగుప్తు ప్రాంతంలో ఉన్నారు. వారు ఎక్కడున్నారు? గోషే అనే ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తులోనే ఉన్నారు వారు. ఒక గోషే అనే ప్రాంతంలో వాళ్ళందరూ ఉన్నారు. కానీ ఐగుప్తు ప్రజలకు మాత్రం ఆ తెగులు వస్తుంది. కానీ ఎక్కడైతే ఇశ్రాయేల్ ప్రజలు గోషేను అన్న ప్రాంతానికి మాత్రం వారికి తెగులు రావట్లా. చూసారా దేవుడు ఏ విధంగా వాళ్ళని కాపాడుతున్నారు, దేవుడు ఏ విధంగా వాళ్ళని నిలబెడుతున్నారో అర్థమవుతుందా? దేవుడు నిన్ను నన్ను కూడా అక్కడ జరుగుతుంది, బాధ కలుగుతుంది. ఆ ఇంట్లోనే ఎంతో మంది కన్నీరు గార్చారు, బాధ ఏదో జరుగుతుంది. కానీ నిన్ను మాత్రం దేవుడు కాపాడుతున్నాడు. నిన్ను మాత్రం వచ్చే శాలరీ చాలా మందికి లోకస్తులకి సరిపోవట్లా, కానీ నీకు మాత్రం సరిపోయేటట్లు దేవుడు చేస్తున్నాడు. ప్రతి ఒక్క అవసరతని దేవుడు తీరుస్తున్నాడు. ఎందుకో తెలుసా? చూచుచున్న దేవుడు చూచుచున్న దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి దేనికి ఎలా చేయాలో దేవుడే కార్యం జరిగిస్తా ఉన్నాడు. ఆ సెకండ్ పాయింట్ లో సి చూస్తే ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము చూచుచున్న దేవుడు. మొట్టమొదటిగా మనం చూసాము దిక్కులేని స్థితిలో నువ్వు ఉన్నావా. రెండవదిగా చూచుచున్న దేవుడు నీ కోసం పనిచేస్తున్నాడు.